మన కోవూరు రోడ్డు శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం నుంచి ఈ గురు పౌర్ణమి మహోత్సవాల సందర్భంగా మా దేవస్థాన కమిటీ, ఆలయ కమిటీ అందరి వారి తరఫున 10 నుంచి 21 దాకా ఈ కార్యక్రమాలు 11 రోజులు మేము సుదీర్ఘంగా జరుపుకుంటూ వచ్చాం. ఈరోజు గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆదివారం ఉదయం బాబావారికి 5 గంటల నుంచి 6 గంటల దాకా మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకం చేశాం. కొన్ని వేల మంది ఇక్కడ పాల్గొన్నారు. అనంతరం బాబావారికి విశేష పూజా కార్యక్రమాలు జరిగినాయి. అనంతరం బాబావారికి సర్వదర్శనము. అనంతరం మధ్యాహ్నం 11 గంటలకల్లా అన్నదాన కౌంటర్లు ఏర్పాటు చేశాం. ఈ అన్నదాన కౌంటర్లో కూడా లేడీస్కి లేడీస్, జెంట్స్కి జెంట్స్, ఏ విధంగా ఒత్తిడి లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి సాయి బంధువులకు కూడా అన్నదానం, ఈ ప్రసాదం అందేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని భోంచేసి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళారు. ఈ కార్యక్రమం సాయంత్రం మళ్ళీ 6 గంటలకు హారతి, 8 గంటలకు పలక సేవ కార్యక్రమం, సాయంత్రం 9 గంటలకు తోటి ఈ గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా బాబా గారి సహాయ సహకారాలు అందించి మా గుడికి అందరూ సహకరించారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సాయం. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు వసంత అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం? మేము కోవూరు రోడ్లో ఉంటామండి. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్కి? మేము ఇక్కడ ఇల్లు కట్టుకోక మునుపు నుంచి కూడా ఇక్కడికి కోవూరు రోడ్లో బాబా గుడికి వస్తుంటాము. అది వరకు రాజమాల దగ్గర ఉండేవాళ్ళము. అక్కడ ఉండేటప్పుడు కూడా ఈ గుడికి అప్పుడప్పుడు వస్తుండేవాళ్ళము. ఇక్కడ ఇల్లు కట్టుకున్నప్పుడు ఫ్రీక్వెంట్ గా ఎక్కువ వస్తున్నాము ఇక్కడ గుడికి. గురు పూర్ణిమ కదా ఈ రోజు, గురు పూర్ణిమ యొక్క మహోత్సవాల ప్రత్యేకత ఏంటి? మామూలుగా గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అండి. వ్యాస పౌర్ణమి అంటే వ్యాసుడిని గుర్తు తెచ్చుకుంటూ చేసే గురు పౌర్ణమి. అంటే గురువు గారికి సంబంధించి అందరూ గురువులకి వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లే. తల్లికి తండ్రిని పూజ చేస్తే గురువుని పూజించినట్టే. కాబట్టి గురువుని దైవంగా కొలుచుకోవాలి కాబట్టి అందరూ గురు పౌర్ణిమ మహోత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. గురు పూర్ణిమ మహోత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయి మేడం? అదే గురు పౌర్ణమికి 5 రోజుల ముందర నుంచి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయండి. భిక్షాటన జరుగుతూ ఉంటుంది బాబా గారికి. ఆ భిక్షాటన అర్థం ఏంటంటే, ఆ భిక్షాటన రూపంలో బాబా గారు మన పాపాలని స్వీకరిస్తారని భక్తుల నమ్మకం. మన కర్మలన్నీ తొలగి ఆయన అనుగ్రహం మన మీద ఉంటుందని మన అందరి నమ్మకం. ఈ రోజు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? అన్నదాన కార్యక్రమాలు కానీ ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడు కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ తర్వాత ఎక్కువ మంది జనం వచ్చారు, ఇంకా బాగా జనం వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం బాగా జరుగుతుందండి. ఇక్కడ భక్తులందరూ కూడా అందరూ పాల్గొంటారు. అందరూ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ తృప్తిగా భోంచేసి వెళ్తారు. గురు పౌర్ణమి మహోత్సవాల్లో పాల్గొన్న కార్యవర్గ ప్రతి ఒక్క సభ్యులకి అందరికీ అభినందనలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ. మేము 10 సంవత్సరాలుగా ఈ గుడికి వస్తూ ఉన్నాము. కానీ ఒక 5 సంవత్సరాల నుంచి భిక్షాటన కూడా మొదలు పెట్టారు. అప్పట్లో బాబా గారు భిక్షమెత్తి అందరికీ అన్నదానాలు చేసేటట్లుగా అది అందరికీ తెలిసిందే. దాని విధంగా ఇక్కడ జనాలను కూడా అలాగే భిక్షాటన చేసి అన్నదానం చేస్తే ఎంతో పుణ్యమని భక్తులందరూ నమ్ముతారు. ఆ నమ్మకంతో ఈ భిక్షాటన 5 సంవత్సరాల నుంచి మొదలు పెట్టారు. భిక్షాటన చేసిన ఏమైతే వస్తాయో అవన్నీ కలిపి ఈ రోజు అన్నదానంలో వాడతారండి అందరూ. ఆ నమ్మకం మీదనే ఈ జనమందరూ కూడా, ఇక్కడ సేవకులు చాలా మంది ఉన్నారు. కనీసం ఒక 50 మంది దాకా సేవకులు ఉన్నారు. ఈ సేవ చేస్తోందే ఈ పుణ్యం కోసము. అంటే ఏదేదో పుణ్యం కోసం అంటే గుడికి వెళ్తేనే కాదు, సేవ చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందని ప్రతి ఇల్లు తిరిగి భిక్షం ఎత్తుకొని ఈ భిక్షాటన మొదలుపెట్టి 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ దేవుడి సేవలో మునిగిపోతారు వీళ్ళందరూ కూడా. ఈ సేవకి ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, నాకు తెలిసి నేను నమ్మింది ఏంటంటే, ఇక్కడికి వచ్చి మనం మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటామో అది ఈ బాబా గారు తీరుస్తున్నారనేది మా నమ్మకం అండి. ఆ నమ్మకంతో నేను ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ గుడికి వస్తా ఉన్నాను. స్టార్ట్ అయితే 6 రోజులు భిక్షాటన జరుగుతుందండి. ప్రతి ఇంటికి వెళ్ళినా ఈ భిక్షాటన కోసం వెళితే వాళ్ళు అందరూ వేసే ఆ భిక్ష ఏదైతే ఉంటుందో అది మొత్తం ఈ అన్నదానంలో ప్రయోగిస్తారు కాబట్టి అది అందరికీ సంతృప్తినిస్తుంది. ఈ గుడికి అది సద్వినియోగం జరుగుతుందని అందరూ ఆలోచన. దానివల్ల ఇది చాలా డెవలప్ కూడా అవుతోంది. ఈ భిక్షాటన ఎప్పుడైతే మొదలు పెట్టారో గుడి ఎక్కువగా డెవలప్ అవుతూ వస్తుంది అన్నమాట.